హలో ఎవ్రీవన్, మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా. మనమున్న ప్రపంచానికి ఇంకా ఫోన్స్తో సంబంధం లేకుండా ఉంటుంది ఈ ప్లేస్. అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే ఎక్కడ ఈ ప్లేస్ అంటారా? ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్లో ఉంది. గోకర్ణ ఇంకా మురుడేశ్వర్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. గోకర్ణ టు యానాకి 47 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 అవర్ 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ టైం పట్టొచ్చు మీకు ఇక్కడ రీచ్ అవ్వడానికి. ముందే చెప్పాను కదా, ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. సో మనకి ఇక్కడ వైఫై హాట్స్పాట్ అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు వైఫై సిగ్నల్ని. ఈ ప్లేస్ వచ్చేసి యానా అని చెప్పాను కదా, ఇక్కడ యానా కేవ్స్ ఉంటాయి. దాని గురించి స్టోరీ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను. యానా అనేది ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ట్రెక్కింగ్ అంటే 2.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉండదు, బై వాక్ కూడా కొంచెం ఉంటుంది, నార్మల్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ లోపలికి వెళ్ళలేదు. సో అందుకే కిడ్స్ ఉన్న వాళ్ళు స్టీల్ ఆర్ గ్లాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ క్యారీ చేయండి. పైన షాప్స్ లాంటివి కూడా ఏమి ఉండవు. ఒకవేళ మీకు ఏమైనా తినాలనిపిస్తే అవి కూడా వితౌట్ ప్లాస్టిక్ కవర్స్ క్యారీ చేయొచ్చు మీరు. నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ ట్రెక్కింగ్ చేసినప్పుడు చాలా కష్టం అనిపించింది. కానీ ఇక్కడ నుంచి ఈ కేవ్స్ చూసిన తర్వాత ఆ ట్రెక్కింగ్ చేసిన కష్టం అంతా మర్చిపోయాను నేను. ఇవి వచ్చేసి నాకు నార్మల్గా ఉండే హిల్స్లా కనిపించలేదు చూడగానే. ఇవంతా ఒక బ్లాకిష్ అండ్ యాష్ కలర్ షేడ్ ఉన్నాయి ఇవి హిల్స్ అంతా. ఈ కేవ్స్ కూడా అలాగే ఉన్నాయి చూడటానికి. ఇలా గ్రీనరీతో నడుచుకుంటూ వెళ్తూ ఆ ఫారెస్ట్ని చూస్తూ ఆ కేవ్స్ని చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరనిపించింది. ఇంకా ఇక్కడ ఒక ఏరియాని చూస్తూ ఉంటే నాకు మంజుమల్ బాయ్స్ సీన్ ఉంది కదా, ఆ సీన్ గుర్తొచ్చింది నాకైతే. మొత్తం ఈ ట్రెక్కింగ్ అంతా వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మధ్య మధ్యలో స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 350 స్టెప్స్ వరకు ఉన్నాయి ఫుల్ పై వరకు వెళ్ళడానికి. ఇలా వీడియోస్లో చూసే కంటే ఇంకా డైరెక్ట్గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఈ ఏరియా అంతా చూస్తే. ఇంకా ఫైనల్కి వచ్చేసాము. ట్రెక్కింగ్ అంతా అయిపోయింది. ఇక్కడే గుడి ఉంటుంది, శ్రీ గంగా చండిక భైరవేశ్వర టెంపుల్ అని. ఇక్కడ ఈ కేవ్ కనిపిస్తుంది చూసారా? కేవ్ చూడటానికి పైనుంచి ఏదో రాలి పడినట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ హిల్స్ అయితే రౌండ్ షేప్ ఉంటాయి కదా, ఇవలా లేవు. ఫుల్ షార్ప్ ఎడ్జెస్ టైప్లో కనిపించినాయి మాకైతే చూసినప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కేవ్ పేరు వచ్చేసి భైరవ శిఖర అంటారు. ఈ పక్కకి ఇంకొక శిఖరం ఉంటుంది, అది వచ్చేసి మోహిని శిఖర అంటారు. అసలు యాక్చువల్గా ఈ కేవ్స్కి ఎందుకు ఈ పేర్లు వచ్చినాయి అంటే, హిందూ పురాణాలలో యానా కేవ్స్ గురించి చెప్పారు. ఇక్కడ భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి నుండి వరం పొందుతాడు. ఎవరిపై నేను చేయి పెడితే వాళ్ళు భస్మంపై పోవుగాక అని చెప్పి. అదే భస్మాసురుడు తిరిగి శివునిపై పెట్టాలని చూస్తాడు. ఆ సమయంలో శివుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని నన్ను రక్షించమని వేడుకోగా మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి తన చేతులతో తానే స్వయంగా అంతం చేసుకునేలా శ్రీ మహావిష్ణువు చేస్తాడు. దీంతో భస్మాసురుని బూడిద పడి ఆ కొండలు నలుపు రంగు షేప్లో వచ్చాయని ఇక్కడ ప్రసిద్ధి. ఈ గుహలో స్వయంభూగా వెలిసిన శివలింగం కూడా ఉంటుంది. శివరాత్రికి రథయాత్ర కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యానా కేవ్స్ గురించి స్టోరీ చెప్తా అన్నాను కదా, అది ఇదే. అయితే ఇక్కడ గంగా చండిక భైరవేశ్వర టెంపుల్ ఉంటుంది. శివుడు స్వయంభూగా వెలిసారని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ కేవ్ కూడా ఉంటుంది. మీరు బిఫోర్ 5 ముందు వెళ్తే ఈ కేవ్ని లోపలికి కూడా విజిట్ చేయడానికి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.